హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, లాంగా నాట్‌తో ఫ్లవర్ డిజైన్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. చూడండి, ఫస్ట్ మీరు ఒక పెన్సిల్‌తో అయినా, వైట్ పెన్సిల్‌తో అయినా కూడా ప్రింట్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను సర్కిల్ అనేది వేసుకొని, మళ్ళీ అందులో చిన్న సర్కిల్ అనేది వేసుకున్నాను. నార్మల్ నీడిల్ అనేది తీసుకొని 16 వరుసలు వచ్చేటట్టు దారం అనేది నేను ఫిల్ అనేది చేసుకోవడం జరిగింది. థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది చూసుకోండి, లేకపోతే చిక్కులు పడిపోతుంది. చిక్కులు అనేవి రావు ఈ థ్రెడ్‌కి. వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ 4 వైపులు లాంగా నాట్స్ అనేవి వేసుకుంటున్నాను. అంటే 4 సైడ్స్ అనేది. ఎందుకంటే మనకి ఫ్లవర్ అనేది రౌండ్‌గా రావాలి అంటే ఖచ్చితంగా 4 సైడ్స్ కూడా ఫస్ట్ లాంగా నాట్ అనేది వేసేసుకోండి. మనం సర్కిల్ అనేది డ్రా చేసుకున్నా కూడా, ఆ సర్కిల్ మీదే స్టిచ్ చేసినా కూడా సర్కిల్ మనకి ఫ్లవర్ అనేది సర్కిల్‌లో రాదు. ఇలా 4 వైపులు మనం లాంగా నాట్స్ అనేవి వేసుకుంటే, తర్వాత మధ్యలో అనేది ఫిల్ చేసుకుంటే సర్కిల్ అనేది ఫ్లవర్ నీట్‌గా అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు మధ్యలో అనేది మనం ఫిల్ చేసుకుందాము. నీడిల్ అనేది పైకి తీసుకొని చూడండి అలా స్టిచ్ చేస్తాను. నీడిల్‌కి అనేది థ్రెడ్ అనేది ఒకసారి చుట్టాను. తర్వాత చమ్కీ అనేది తీసి ఆ చమ్కీ మీద నాట్ అనేది వేశాను. ఈ చమ్కీ మీద నాట్ వేసినప్పుడు మనకి థ్రెడ్ అనేది లూజ్ అవ్వకూడదు. పర్ఫెక్ట్‌గా థ్రెడ్ సరిపోయి నాట్ అనేది పర్ఫెక్ట్‌గా ఆ చమ్కీ మీద అనేది ముడి అనేది మనకి పర్ఫెక్ట్‌గా అనేది పడాలి. లూజ్ అనేది ఉండకూడదు. మధ్యలో థ్రెడ్ అనేది నీట్‌గా స్ట్రైట్‌గా అనేది ముడి అనేది మనకు పడాలి. చూడండి, మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది మీకు మళ్ళీ చెప్తున్నాను. చూడండి, నీడిల్ అనేది తీసుకొని నీడిల్‌కి ఒక్కసారి తిప్పండి థ్రెడ్ అనేది. తర్వాత మన చేత్తో అనేది థ్రెడ్ పట్టుకోండి. ఇక్కడే చిక్కులు అనేది పడిపోతూ ఉంటాయి. థ్రెడ్ అనేది నీట్‌గా పట్టుకొని ఆ చమ్కీ మీదే వదిలేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ వర్క్ అనేది చమ్కీతోనే స్టిచ్ చేయాలి. ఈ చమ్కీ ఉంటేనే ఈ నాట్‌కి అనేది చాలా అందంగా అంటే వాల్యూ అనేది వస్తుంది. చాలా బ్యూటిఫుల్‌గా అనేది కనిపిస్తుంది చమ్కీ మీద వేస్తేనే. ఇది మనం థ్రెడ్ అనేది సిల్క్ థ్రెడ్‌తోనే స్టిచ్ చేయాలి. సిల్క్ థ్రెడ్‌తో స్టిచ్ చేస్తేనే మనకి ఆ షైన్ అనేది బాగా కనిపిస్తుంది. మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ స్టిచ్ అనేది మగ్గం వర్క్ నీడిల్స్‌తో అనేది చేయలేము. నార్మల్ నీడిల్స్‌తో మాత్రమే ఈ నాట్ అనేది మనం వేయగలము. ఈ లాంగా నాట్ వర్క్ అనేది చాలా లగ్జరీ వర్క్. ఎందుకంటే టైం అనేది చాలా తీసుకుంటుంది. చాలా జాగ్రత్తగా అనేది స్టిచ్ చేయాలి. మనం థ్రెడ్ ఫిల్ చేసిన కాడి నుంచి లాస్ట్ నాట్ వరకు కూడా చాలా జాగ్రత్తగా అనేది స్టిచ్ చేయాలి. ఎక్కడ చిక్కు పడినా కూడా ఫస్ట్ నుంచి మనం తీసేయవలసి వస్తుంది. అందుకే ప్రాక్టీస్ అనేది చేయండి. బాగా మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. చాలా మంచి వర్క్ ఇది మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి. ఈ లాంగా నాట్‌లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ అనేది చేయండి. నేను రిప్లై అనేది ఇస్తాను. నేను మధ్యలో బీడ్స్ అనేవి ఫిల్ చేసుకుంటున్నాను చూడండి. షుగర్ బీడ్స్ అనేవి ఆ రౌండ్‌కి ఫిల్ చేసుకుంటున్నాను. మీరు ఆ మధ్యలో కూడా నాట్స్ అనేది వేసుకోవచ్చు. కానీ నేను బీడ్స్ అనేది ఫిల్ చేస్తున్నాను నీట్‌గా కనిపించాలని. నేను మధ్యలో షుగర్ బీడ్స్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను. మీరు నాట్స్ కూడా మధ్యలో వేసేసుకోవచ్చు. లేతే స్టోన్ అన్నా, కుందనన్నా అంటించేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.